వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కృష్ణా తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర మంత్రికి చంద్రబాబు వినతి. వైజాగ్ మెట్టెక్ జోన్ కు సీఎం కొత్త రూపం తెచ్చారు మంత్రి సత్యకుమార్. రక్షణేది ఐపీఎస్లు పోలీసులకే వేధింపులు వైఎస్ జగన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి ప్రణీత. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. బుధవారం కేంద్ర కార్మిక క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండనియాతో సీఎం భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నర్సరావుపేటలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ మెట్టెక్ జోన్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రూపం తెచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. విశాఖ గీత మెడికల్ ఇన్స్టిట్యూట్ లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్లను ఆయన ప్రారంభించారు. గీతం అత్యాధునిక వైద్య సదుపాయాలు అందిస్తుందని కితాబిచ్చారు. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు చాలా బాగున్నాయన్నారు. ఈ రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని 2047 నాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర, హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చేపట్టారు. ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకుంటున్న స్వర్ణాంధ్ర కానీ లేదా వికసిత ప్రధానమంత్రి గారు ఆకాంక్షిస్తున్న వికసిత భారత్ నిర్మాణం అవుతుంది. కాబట్టి దీంట్లో భాగంగానే ఎంఎంఆర్ని ఇప్పుడు 43 నుంచి 5కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఐఎంఆర్ని 23 నుంచి 2కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని 63% నుంచి 15% తీసుకెళ్లే దిశగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ 29 నాటికే ఒక సమూలమైన మార్పుని ఆరోగ్య వ్యవస్థలో రాష్ట్రంలో చేసి చూపిస్తాం. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రధానమైన భాగస్వామ్యం వహిస్తుంది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెట్టాం. మీకు ఏజెన్సీలో ప్రెగ్నెన్సీ మనం పేపర్లలో వస్తున్న నెగిటివ్ ఏంటంటే గతంలో రహదారుల మీద దృష్టి పెట్టకపోవడం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి PM జన్మన్ కింద ఇవాళ గ్రామాలకి, సుదూర ప్రాంతాలకి రహదారి లేని కారణంగా అవి చేస్తున్నాం. మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఫీడర్ అంబులెన్సులు గతంలో NDA 1 ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 132 ఫీడర్ అంబులెన్సులు గిరిజన ప్రాంతాల్లో పెడితే 5 సంవత్సరాల పాటు వాటి నిర్వహణ లేకపోవడం వల్ల వాటిని మూలను పడేశారు. మేము వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ రీఫర్బిష్ చేసి 119 ఫీడర్ అంబులెన్స్లు ఇవాళ మళ్ళీ దీంట్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి మరికొన్ని సేకరిస్తున్నాం. 860 బైకుల ద్వారా ఇవాళ కొత్తగా టెండర్లు పిలుస్తున్నాం. అంటే గిరిజన ప్రాంతాల్లో ఈ లోటుపాట్లను సవరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉన్న డాక్టర్లు కొద్దిమందే ఉంటున్నారు. గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాన్స్ఫర్ అడుగుతున్నది ఏంటంటే మేము పట్టణ ప్రాంతాల్లో ఉండాలనే దీంట్లో ఉన్నారు. ఆ కమిట్మెంట్ డాక్టర్ల వ్యవహార శైలిలో కూడా మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అధికారులనే సస్పెండ్ చేయించారని అన్నారు. 100 మంది పోలీసులను వీఆర్కు పంపారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు గతంలో మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తలెత్తుకొని పోలీసులు వివక్ష లేకుండా పనిచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చంద్రబాబు మాట ఏ పోలీస్ అధికారి అయినా వినాల్సిందే, లేకుంటే ఇబ్బందులు తప్పుడు కేసులు పెట్టి పోలీస్ అధికారులనే సస్పెండ్ చేయించారు. 100 మంది పోలీసులను వీఆర్కు పంపారు. డీజే స్థాయి అధికారులను కూడా వేధిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్లను PSR సంజయ్, కాంతి రాణా, విశాల్ గున్నిపై తప్పుడు కేసులు బనాయించారు. 8 మంది DSPలను సస్పెండ్ చేశారు. అనేక మంది సీనియర్ అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే
అత్యుత్తమ పనితీరుతో, గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి. ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం, పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి, ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను, మరో అడిషనల్ డీజీ సంజయ్ను, దళిత ఆఫీసర్లు వీళ్ళంతా, ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రాణా టాటాను, డిఐజీ ఎస్సీ అధికారి విశాల్ గున్ని, వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు. వీరు కాక నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు. 8 మంది డిఎస్పీలు సస్పెండ్. వీరు కాక మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుళ్ళు విఆర్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం చింతలూరు, సూర్యారావుపేట గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి 2 సమపాలనలో సాగుతున్నాయన్నారు. గత ఏడాది మాదిరిగానే వచ్చే 4 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రం వేగంగా ముందుకెళ్తుందన్నారు. ప్రజలలో విశ్వాసం, పాలనలో పారదర్శకతకే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. అడగమన్నారు కదా, సంతోషాలే బాగా చేస్తున్నారా లేదా అని అదే మంచి మాట చెప్తూ వెళ్ళి ఎలా అన్నారు. అందరూ ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, ఏమైనా ఉంటే చెప్పండి. మంచి అట్లా ఏమైనా ఉంటాయి. ఫోటో ఉంది సార్, ఫోటో అంటే సైబర్ నేరాలను, డ్రగ్స్ అరికట్టేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సాపురం పట్టణంలో ఆదిత్య కళాశాలలోని కాలేజీలు, జనసంచారం ఎక్కువగా ఉండే కూడళ్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నేరగాళ్లు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. సిఐ యాదగిరి ఆధ్వర్యంలో పలు కళాశాలలో ఈ సదస్సులు నిర్వహించారు. సైబర్ నేరం జరిగినప్పుడు వెంటనే 1930కి ఫోన్ చేస్తే కొంతమేర సైబర్ మోసాన్ని నియంత్రించవచ్చునని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకూడదని, పడితే ఏ రకంగా పరిణామాలు ఉంటాయో ఆయన వివరించారు. వాడేం చెప్తాడు, నైట్ ఎవరు వచ్చినా సరే వాడు డబ్బులు ఇస్తే కానీ ఏమన్నా అంటాడు. మీ దగ్గర డబ్బులు ఉండవు. వాడు ఏం చేస్తాడు,
గిట్టుబాటు తీసుకొని గవర్నమెంట్ అని చెప్పి తరగతి ఇంటికి తీసుకుని అంటే 10 రూపాయలు ఇంటి కోసం మానసికంగా నష్టాలు ఉంటాయి, అదేవిధంగా కెరీర్ పరంగా కూడా మనకి నష్టాలు ఉంటాయి. ఈ అలవాట్లు లేవు, వాడు మంచిగా చదువుకున్నాడు, వాడికి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది అనుకున్నాడు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎవరు కానొస్తున్నారని చెప్పేసి ఏదో మాట్లాడబడుతున్నాయని చెప్పేసి అంటే లేదని ఉండదుగా ఊహించుకుంటూ ఉండడానికి కానీ వాళ్ళు ఏం చేశారు, ఇంకా మీరు కట్టాల్సిందని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు అన్నమాట. నేను ఎందుకు కట్టాలి, తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, చాలా మంది స్టూడెంట్స్ అనమాట మన దగ్గరనే ఒక స్టూడెంట్ అవునా, నేను 50 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే అంతకన్నా ఎక్కువ సంపాదించాలి. నేను ఆ యాప్ ద్వారా ఆట ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ డబ్బులు వచ్చేటట్టయితే నాకు లాస్ అయిపోయారు అంతేనా. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేస్తాను, ఆడే వ్యక్తికి ఇనీషియల్ స్టేజ్లో లాభం వచ్చి అతను వ్యసనంగా వాడు భావించేటట్టు నేను ఏర్పాటు చేసి ఆ తర్వాత నాకు అన్ని డబ్బులు వచ్చేటట్టు ఆ యాప్ అనేది డెవలప్. యాప్ అంటే ఏం లేదమ్మా, కంప్యూటర్ సిస్టమ్ మీద ఉంటుంది. 6 వ్యక్తులు ఆడుతున్నారని చెప్పి అనుకుంటాను. 6 వ్యక్తులు ఆడే ఆడితే ఆ కంప్యూటర్ దగ్గర ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ తెలుసు ఎవరికి ఏమైంది ఏంటి అని. వీడికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయనుకుంటే ఆ గేమ్ వాడికి కాకుండా చేస్తాడు, అర్థమవుతుందా. అలా చేయడం వల్ల వాడు లాస్ అయిపోతాడు అన్నమాట. లాస్ అయిపోవడం వల్ల ఈ సాఫ్ట్వేర్ ఎవరికైతే ఉందో ఈ యాప్ ఎవరికైతే ఉందో వాడికి లాభం అనేది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ యాప్ ద్వారా బెట్టింగ్ అనేది లాభపడేటువంటి వ్యక్తి ఎవరు ఉండదు. ఇనీషియల్ స్టేజ్లో లాభపడతారు. ఎలా అంటే వాడే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు, మీకు బోనస్ మీకు 1000 రూపాయలు ఇచ్చారో ఆడుకోండి అని చెప్పేసి రూపాయలు పెట్టాం. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుందాం, ఆ బోనస్ ఇచ్చిన 1000 రూపాయలతో మనం ఆట స్టార్ట్ చేస్తాం. దాని మీద మన 2000 3000 మనకి వస్తే డబ్బులు. తిరుమల శ్రీవారిని సినీ నటి ప్రణీత దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో భర్త కుమారుడితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జిల్లా న్యాయాధికారి సంస్థ రాజమండ్రి వారి ఆదేశాల మేరకు మీడియేషన్ ఫర్ నేషన్ వారోత్సవాల్లో భాగంగా ఏ సాయి కుమారి చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జ్ కొత్తపేట వారు ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట కమిరెడ్డిపాలెం జంక్షన్ నుండి బస్టాండ్ వరకు మరల కోర్టు వరకు కాలినడకన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సాయి కుమారి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా స్నేహపూర్వకంగా కేసులు పరిష్కారం చేసుకోవడం వల్ల సమయం ధనం ఆదా అవడంతో పాటు సమస్య సత్వరమే పరిష్కారం అవుతుందన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఆవరణలో స్టాల్స్ ఏర్పాటు ద్వారా మధ్యవర్తిత్వం గురించి అవగాహన చేస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న క్రిమినల్ సివిల్ కేసులను మరియు మోటార్ వాహనాల కేసులను మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారుల పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి 5 న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. కొత్తపేట బార్ అసోసియేషన్ తరఫున మేమందరము హైకోర్టు సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారం మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకొని సమయాన్ని డబ్బుని ఆదా చేసుకోవాలని, అదే రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి జనమందరూ కూడా శాంతియుతంగా ఉండాలని కోర్టు వారి ఉద్దేశం. ఆ యొక్క హైకోర్టు వారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపేట బార్ అసోసియేషన్ తరఫున మేము అందరూ కలిసి ఈ యొక్క అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అవగాహన ఉద్దేశం ఏంటంటే ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క మధ్యవర్తిత్వం యొక్క విశిష్టతను తెలుసుకొని వారి సమస్యలను కోర్టు ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ర్యాలీకి అధ్యక్షత వహించినటువంటి మా సీనియర్ సివిల్ జడ్జి గారికి, అలాగే మా తోటి న్యాయవాదులందరికీ, అలాగే మా కోర్టు స్టాఫ్ అందరికీ మేము ధన్యవాదాలు. అలాగే ఈ లోకల్లో కొత్తపేట సర్పంచ్ గారికి,
అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా చాలా సీనియర్ సిటిజన్ల అధ్యక్షతన ఈ రోజున ఈ నివేదిక సముద్రం రాజ్య మార్గం అనే దాని మీద ఒక న్యాయవాదులు సంబంధించిన స్టాఫ్ తోటి చాలా ఒక పబ్లిక్లో అవేర్నెస్ కోసం కొత్తపేట టౌన్లోని ర్యాలీ కార్యక్రమం చేపట్టాం. ఏంటంటే కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా న్యాయం అనేది చేయాలన్నా ఏదైనా దావాలు వేసుకోవాలన్నా ఖర్చుతో కూడిన పని. దానికన్నా ఈ మధ్యవర్తిత్వం ద్వారా, మీడియేషన్ ద్వారా కొంత వెసులుబాటు కల్పిద్దామనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు వారు, లీగల్ సెల్ ఆధ్వర్యంలో మా సబ్ జడ్జి గారు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహకర కార్యక్రమం చేశారు. ఇది చాలా మంచి పబ్లిక్కి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుంది. దీనివల్ల ఖర్చు తక్కువ, ఆదాయం అనేది కలిసి వస్తుంది. మాలాంటి వాళ్ళు తోచించే నెస్సిటీ లేకుండా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్తూ, ఈ లిటిగేషన్ అనేది తగ్గుద్ది అనేది ఈ సందర్భంగా చెప్తూ, భీమిలిలో అవంతి సీను, గంటా సీను, ఇలా వీరిద్దరి సీను మొత్తం కాలిపోయింది. అందుకే జగన్ భీమిలి నియోజకవర్గానికి చిన్న సీనును నాయకుడిగా పంపించారా? ఇతను పేరుకు చిన్న సీను, కానీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి వారికి అండగా ఉంటూ అక్కడి ప్రజలు, కార్యకర్తలు మనసు గెలుచుకున్న సీను మజ్జి సీను. ఇటువంటి గొప్ప మనసున్న సీను మజ్జి సీను భీమిలి నియోజకవర్గానికి నాయకుడిగా దొరకడం ఇక్కడ ప్రజల అదృష్టమని కార్యకర్తలు, ప్రజలు భావిస్తున్నారు. భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. చూస్తుంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో తర్వాత మాట్లాడతాను నా పేర్లన్నీ, నాకైతే కొంచెం అసూయ కలుగుతుంది. ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం వెళ్ళినా అంతా నిస్తేజం, కానీ భీమిలి నియోజకవర్గం వస్తే ఉత్తేజం. దీనికి కారణం ఏంటో తెలియదు. నేను మాటలు చెప్పేటప్పుడు ఒరే మంచి ట్రబుల్ షూటర్ రా అంటుంటారు ఒక్కొక్కరిని, లేదు మంచి స్ట్రగుల్ షూటర్ రా అంటారు. రియల్గా ట్రబుల్ షూటరు, స్ట్రగుల్ షూటరు, రియల్ ఫైటరు ఎవరంటే చిన్నశ్రీను. లేకపోతే ఇదేంటి, మేము అందరం ఓడిపోయి ఓడిపోయి మా ప్రజలతో మొహాలు చూస్తే ఓడిపోవడం ఒక ఎత్తు, వాళ్ళు వాడిపోవడం ఒక ఎత్తు. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత, ఇది చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఇందాక మా గిరి చెప్పాడు, రాంబాబు చెప్పాడు, నిజంగా భీమిలి నియోజకవర్గం గెలిచినట్టు ఉంది. ఇంక అమ్మాయి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికే రావాలనిపిస్తుంది. లేకపోతే భీమిలి ఈ నియోజకవర్గ పార్టీ మీటింగ్ అంటే ఇన్ని కార్లా, ఇంతమంది సార్లా, ఇన్ని కార్లు ఇంతమంది సార్లు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. అంచేత రేపు వస్తున్నాయి జమిలి డెఫినెట్గా గెలుస్తాం. భీమిలి గెలవబోయే నెమలి చిన్నశ్రేణి. ఇది నిజం, అంటే గొప్ప కోసం చెప్పలేదు సుమా, ఎందుకంటే మీలో నవ్వు, మీలో లవ్వు చూస్తుంటే డెఫినెట్గా గెలిచేస్తామని అనిపిస్తుంది అనమాట. ఇంత చక్కగా ఇన్ని విధానాలతో ఒక నిబద్ధతతో 6 నెలలు అయింది, కానీ ఇంతమంది మీలో ఇంత ఉత్సాహం వచ్చిందంటే కేవలం నాయకత్వం మీద ఉన్నటువంటి పటుత్వం. ఎందుకంటే అది అన్నయ్య బొత్స సత్యనారాయణ గారి సారథ్యంలో అనేక పాఠాలు నేర్చుకొని ఈరోజు ఏ ప్రత్యర్థికి మమ్మల్ని చూసి భయపడతారో లేదో తెలియదు, కానీ చిన్నశ్రీని చూస్తే చాలామంది భయపడే రోజులు వచ్చాయి. చాలామంది శ్రీలు వచ్చారు ఇక్కడికి, చాలా శ్రీలు అందరూ వచ్చారు. కానీ ఆ శ్రీలు అంటే అందరికీ కూడా, ఆ శ్రీలు ఎక్కడున్నారో ఆ శ్రీలు అందరికీ వాళ్ళంటే పులుపు, ఈయనంటే రేపు రాబోయేది గెలుపు అని మాత్రం మనం చేస్తున్నాం. విషయం ఇదేంటిది, కార్యక్రమం ఏంటిది, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ రేపు తెలుగుదేశానికి అరెస్ట్ అవ్వడానికి వారెంట్ అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఈరోజు ఈ నియోజకవర్గానికి చంద్రబాబు కోసం బనకచర్లకు అడ్డు రాకుండా ఉండడానికి కాళేశ్వరాన్ని పండబెడుతున్నారు. నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. నీ మంత్రులు నువ్వు వేలాది లారీలతో ఇసుక తవ్వడానికి నువ్వు ఇవాళ కాళేశ్వరం నీళ్లను ఇవ్వడం లేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో
ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కర ఉంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తోడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళనివ్వటం లేదు ఇవాళ నువ్వు. తిరుమలలో అంటరానితనం కనిపిస్తుందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పరిపాలన భవనం దగ్గర ఆయన ధర్నా చేశారు. టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి ఏడాది పైగా అవుతున్నా ఎక్కడా కనిపించడం లేదన్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. తిరుమలలోని 5,000 మంది అన్య మతస్థులను ఏం చేస్తారని ప్రశ్నించారు. దగ్గరకు రావడం జరుగుతూ ఉంది ఈ 1.5 సంవత్సరంలో. ఏమీ పట్టించుకోవటం లేదు శ్యామలరావు. అసలు ఎక్కడున్నాడో నాకు ఆయన ముఖమే తెలియటం లేదు. మరి ఈవో గారు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉన్నట్టుంది, అంతా తగ్గించు. వర్క్ ఫ్రమ్ హోమ్ రా, ఆఫీస్కి రా, వచ్చి కూర్చో. ప్రజలకు అందుబాటులో ఉండే శ్యామలరావు ఈవో గారు మరి మిమ్మల్ని బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. గుర్తు చేస్తున్నా, నేను దాదాపు 50 సంవత్సరాల్లో 20 మంది ఈవోలను చూస్తుంటాను. నిన్ను ఇప్పటిదాకా చూడలేదు. వచ్చి 1 సంవత్సరం పైన అవుతాం. అది ముఖ్యంగా టీటీడీ అర్చకులకు మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర దాదాపుగా 1 సంవత్సరం పైన డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇది నీకు తప్పదు, నేను చెప్తున్నాను. అర్చకులకి ఖచ్చితంగా వెంటనే 1 నెల లోపల 5 సెంట్లు అలిపిరి దగ్గర ఇచ్చాయి. తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. దాదాపు 1000 పైన ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయి ముందు. తప్పదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. మీకు ఇది బాధ్యతగా మీకు చెప్తున్నాను. రెండో విషయం, బండి సంజయ్. ఏంది ఆ బండి? ఏం సంజయ్? ఎవరి అబ్బాయి? ఏంది తిరుపతిల గురించి మాట్లాడేదానికి? ఎవరి అబ్బాయి? 1000 మంది ఉన్నారంటున్నాడు అన్ని మతస్థులు. 1000 మంది కాదు, 5,000 మంది ఉన్నారు. ఏం చేస్తావో చేసుకో. 5,000 మంది ఉన్నారు అన్ని మతస్థులు. ఎవరు వాళ్ళు? తుడిసేవాళ్ళు, మీరు పోసే ఒంటేలు కడిగేవాళ్ళు, మీరు అక్కడ చేస్తున్నటువంటి మలమూత్రాలను కడిగేవాళ్ళు 5,000 మంది ప్రతిరోజు కష్టానికి, నష్టానికి, ఆరోగ్యానికి అన్నిటినీ తల వంచి చేసుకుంటున్నారు. పొట్ట కూటి కొరకు అన్యమతస్తులు ఉన్నారు. మా వాళ్ళు ఉన్నారు, నేను కాదంటాను. 5,000 మంది ఉన్నారు. 10,000 రూపాయలు, 12,000 రూపాయలు పని చేస్తున్నారు. సాయంకాలం ఆదివారం చర్చికి పోతాం. ఏం చేయగలవు? తెలంగాణ నుంచి తీసుకొస్తావా సంజయ్? ఏమైపోయిందా మీ భారతీయ జనతా పార్టీకి? ఏమి లేదా? వేరే మార్గమే, వేరే మాటలే లేవా? ఏమైపోతా ఉంది భారతీయ జనతా పార్టీ? నేను అడుగుతున్నాను, మోడీని అడుగుతున్నాను, అమిత్ షాని అడుగుతున్నాను. దమ్ముంటే జవాబు చెప్పండి. ఏంది ఇది? అన్ని మతాలు ఏందో? ఎవరై మీకు చెప్పేది? ఏంది? కూటికి లేక దస్తున్నారు, ఉద్యోగాలు లేక దస్తున్నారు. దీని గురించి ఆలోచించుకుంటే అన్ని మతాలు ఇంకా ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి, జాగ్రత్త. రెండవది, తిరుమలలో క్షమించాలి, నేను బయట పడిన కానీ బయట పడుతున్నా. ఈరోజు అంటరాని తనం కనిపిస్తూ ఉంది తిరుమలలో. అంటరా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.